దేవునికి స్తోత్రములు వందనాలు కలుగును గాక. ఈ మధ్య కాలంలో ప్రార్థన గురించి మనం ఆలోచిస్తున్నాం. దానియేలు ఒక ప్రత్యేకమైన గదిని నిర్మించుకొని ఆ మేడగదిలో ఏ రకంగా ప్రార్థించాడు అని. అయితే ఆ ప్రార్థన ఎంత శ్రేష్టమైన ఫలితాలని తీసుకుని వచ్చింది. 2వ రాజుల గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో భక్తుడగు ఎలీషా ఎక్కువగా షూనేము అనే పట్టణానికి మీదుగా ఆయన వెళుతూ ఉండేవాడు. అన్యులు అక్కడ ఎక్కువగా వసించేవారు. అక్కడ ఆ పట్టణంలో షూనేమియురాలు అనే ఒక ఘనురాలు, అంటే ఒక ఎస్టేట్, ఒక చిన్న చిన్న జమీందారులు ఏ రకంగా మన దేశంలో ఉండేవారో, ఒక 50 ఎకరాలు 500 ఎకరాలు కలిగి పాలేర్లు పనిచేసేవారు. మరి పంట పొలాలు అన్నీ కలిగి వెలసిల్లేవారు. ఆ రకంగా ఘనురాలు ఉండేది. దైవజనుడైన ఎలీషా వెళుతూ వస్తూ ఉంటుంటే ఆయన్ని తీక్షణగా చూచి ఈయన భక్తిగల దైవజనుడు అని గమనించింది. అప్పుడు ఆమె తన పెనిమిటితో ఈ 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ రకంగా చెప్తూ ఉంది. తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. భక్తిగల దైవజనుడు ఏ గృహంలోకి వెళతాడో, భక్తిగల దైవజనుడు ఏ గృహంలో ప్రార్థిస్తాడో, భక్తిగల దైవజనుడు ఏ ప్రాంతానికి వెళతాడో అక్కడ అద్భుతాలు. దేవుడిచ్చిన అసాధారణమైన వరం. కాబట్టి అవి ఏం చెప్పిందంటే 10వ వచనంలో, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతనికి మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మీ వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయును. ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఆ భర్త గారు అంగీకరించారు. అప్స్టేర్ల మీద మేడగది కట్టించారు. ఆ యొక్క మంచం, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ కుటుంబంలో ఒక గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం గమనించాం. ఆ పట్టణంలో, ఆ గృహంలో చాలా మంచి ఆతిథ్యం ఇస్తున్నారు. చక్కగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు కనుక మరలా వెళ్ళి ఆయన దేవుని వాక్యంలోనో పరిచర్యలోనో ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఒక రోజున ఆయనకి ఒక ఆలోచన కలిగింది. ఇంటిలో ఏం అవసరం అని అడిగినప్పుడు, అయ్యా వీళ్ళకి కావలసిన అన్నీ ఉన్నాయి, వీరు చాలా గొప్ప ధనవంతులు, వీరికి ఏం అవసరం లేదు, నువ్వు కనుక్కో అంటే, అయితే వారికి పిల్లలు లేరు. దైవజనుడు ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు ఆవిడతో. ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు
ఉండునని ఆమెతో అనెను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. దైవజనుల చెప్పిన మాట కూడా దేవుడు సార్థకము చేయను. పదిహేడవ వచనం చదువుతున్నాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. షూనేం పట్టణంలో ఆ మేడగదుల మీద దైవజనుడు విశ్రాంతి తీసుకుని, దైవజనుడు ఆతిథ్యం పొంది, దైవజనుడు ఎన్నిసార్లు దానిలో ఆయన మరి విశ్రాంతి తీసుకుని పరుండి ఉన్నారు. ఒక అద్భుతం. వృద్ధుడు అయినను పరిస్థితులకు భిన్నంగా, పరిస్థితులకు మరి అతీతంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి కుమారుని వారికి దానంగా ప్రభు ఇచ్చాడు కదా. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు మనం గమనిస్తే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఆయన అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇవ్వగలిగిన సమర్థ. ఇదినో ఈ వాక్కు వినే ప్రతివారు మీ యొక్క గృహంలో ఏది లోటుగా ఉందో, మీ గృహంలో ఏది ఇబ్బందికరంగా ఉందో, ఏది లోటుగా ఉందో ఆ విషయం దేవుని దగ్గర, ప్రభు దగ్గర మొరబెడుతూ ఉన్నావు. ఒకవేళ దైవజనులను పిలిపించుకొని అక్కడ మొరబెడితే కూడా ఆ లోటును భర్తీ చేయగలిగిన సమర్థుడు. సంతానం విషయంలో అయితేనేమి, ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఉద్యోగ విషయంలో అయితేనేమి, అసాధ్యమైన ఏ విషయం అనుకుంటున్నావో ఆ విషయంలో మొరబెట్టినప్పుడు ఆయన కార్యము చేయగలిగిన సమర్థుడు. ఆ గొప్ప కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల పరలోక తండ్రి, స్తోత్రవందనాలు. షూనేము పట్టణంలో గనురాలు గృహంలో నువ్వు చేసిన అద్భుతాలు మా ఒక్కొక్కరి గృహాల్లో నువ్వు చేయమని పరిశుద్ధుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగినామ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రేమించు వారికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.